హలో గాయ్స్, దిస్ ఈజ్ విజయ్. అండ్ ఇది కొత్త ఛానల్ అనమాట. పాత ఛానల్ని రీవైట్ చేసి కొంతమంది ప్రముఖుల సజెషన్స్ ప్రకారం ట్రావెల్ వ్లాగ్స్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాను. అండ్ ఇది మన ఫస్ట్ వీడియో. ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ మన ట్రావెలింగ్స్లో, how to book the flight, how to book the ట్రైన్ టికెట్స్. అదర్వైజ్ సమ్టైమ్స్ మనకి ఏదైతే మనం వెళ్ళవలసిన ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఎక్కడ స్టే చేయాలి అండ్ ఎంత బడ్జెట్లో స్టే చేయాలి, అండ్ అలాగే ఒకవేళ అక్కడ లాంగ్వేజెస్ రాకపోతే మనం ఎలా మేనేజ్ చేయొచ్చు, అండ్ కొన్ని జర్నీస్లో రిస్క్స్ ఉంటాయి. ఆ రిస్క్స్ ఎలా మనం తప్పించుకోవచ్చు. ఇలాంటి వీడియోస్, ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇంత మంచి నాలెడ్జ్ వాళ్ళకి కూడా ట్రావెలింగ్లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా పేరు విజయ్ అండ్ నేను ఓవరాల్ ఇండియా అండ్ 2 or 3 కంట్రీస్ అయితే నేను జర్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అనమాట. ఇది నేను అడిషనల్గా చేయట్లేదు. ఏదైతే నాది జాబ్ ఉందో నేను జాబ్ చేసుకుంటూనే చేస్తున్నాను అనమాట. కాబట్టి ఎలా జర్నీ చేయాలి ఏంటి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో, ఫ్యూచర్ వీడియోస్లో మీకు మంచి నాలెడ్జ్, మంచి పట్టు అనేది మీకు ఇస్తాను. అండ్ స్టిల్ ఇప్పుడు వరకు నేను 23 స్టేట్స్ తిరిగాను అండ్ 1090 సిటీస్ అయితే నేను సర్వైవ్ చేశాను ఆల్ ఓవర్ ఇండియాలో. అండ్ 1 కంట్రీ అయితే విజిట్ చేశాను, అది శ్రీలంక. అండ్ కొలంబో విజిట్ చేశాను. చాలా నాకు ఎక్స్పీరియన్స్తో పాటు కొన్ని అవగాహన అనేది వచ్చిందనమాట. ఎలా సర్వైవ్ అవ్వచ్చు అనేది నేను చాలా వరకు నేర్చుకున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది అంత ఎక్కువ ట్రావెలింగ్ అని అంటే ఎలా సర్వైవ్ అవుతున్నావు ఏంటి అని అడిగారు. దానికి సీక్రెట్స్ ఏంటి, అక్కడ లాంగ్వేజెస్ ఏంటి, అండ్ అక్కడ ఎలా ఉంటున్నావు, ఫుడ్ ఏంటి, అండ్ ఫుడ్ ఏ విధంగా నీకు డైజెస్ట్ అవుతుంది. ఎందుకనంటే ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప మనం బయటికి వెళ్తే మన ఇంటికాడ తినేటట్టు ఫుడ్ మనం బయట ఎక్కడ చూడలేము అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ వీడియో. నేను ఫ్లైట్ గురించి ఇస్తున్నాను అప్డేట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేశారా? ఒకవేళ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కొంచెం కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఒకవేళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో మీకు ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా వచ్చిందా, ఎప్పుడైనా భయపడ్డారా ఫ్లైట్లో అనేది కొంచెం కూడా తెలియచేయండి. ఎందుకనంటే ఫ్లైట్లో ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళు, ఫస్ట్ టైం ప్రయాణం చేసుకునే వాళ్ళు చాలా ఎగ్జైట్తో ఉంటారు. కాబట్టి మైనసెస్ అనేవి మనం అంత క్లోజ్గా అబ్జర్వ్ చేయమన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం జర్నీ చేసినప్పుడు చాలా ఎగ్జైట్తో ప్రయాణం చేశాను. కాబట్టి అప్పుడు మైనసెస్ తెలియలేదు. టిల్ డేట్ నేను 80-90 టైమ్స్ ఫ్లైట్ చేశాను. మోర్ దెన్ 10 or 20 తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఫ్లైట్ అంత డిస్కంఫర్టబుల్ జర్నీ అనేది ఇంకెక్కడ ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, దీనికోసం మనం మళ్ళీ ఫర్దర్గా వీడియోస్లో మాట్లాడుకోవచ్చు. కానీ మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఫ్లైట్లో సీట్స్ అనేవి కంఫర్టబుల్ ఉండవు. అక్కడ చాలా ఇబ్బందిగా కూర్చోవాలి, డిస్కంఫర్ట్గా కూర్చోవాలి అనమాట. అండ్ మనకి అడ్జస్ట్ పుల్ బ్యాక్ అనేవి చైర్స్లో ఉండవు అనమాట. అది ఎక్కడ ఉంటుందని అంటే ఎక్సెల్ చైర్స్లోనే ఉంటుంది. మనం మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి. ఇన్ కేస్ మీరు నార్మల్ ప్రైస్లో, ఎకనామిక్లో, జనరల్లో కానీ ఎకనామిక్లో కూడా మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు చైర్ కొనుక్కోవాలన్నమాట. మీరు ఏదైతే సీట్ ఉందో ఆ సీట్ కొనుక్కోవాలి అడిషనల్ ఛార్జ్ పెట్టి. అదర్వైజ్ వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి. ఐ థింక్ నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు, మీరు ఇప్పుడు బోర్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బోర్డింగ్ దగ్గర ఈజ్ దేర్ ఎనీ అవైలబుల్ విండో సీట్స్ అని మీరు అడిగితే వాళ్ళు సార్ షూర్, మేము విండో సీట్ ఒకటి ఉంది, మేము ఇస్తామని చెప్పేసాను అంటారు. లేదనంటే లేదు, లీవ్ ఇచ్చేసేయండి. కానీ అడిషనల్గా మీరు కాస్ట్ పెట్టుకోవాలి అంటే 450, 250, 350, 650, 1000, 800, 900 అలా ఉంటుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం లీవ్ ఇట్ చేయండి. కానీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అవి ఏంటంటే, మీ చెవులు ఏవైతే ఉన్నాయో టేకాఫ్ అయిన మిడ్ ఎయిర్లో ఉన్నప్పుడు మీ చెవులు క్లోజ్ అయిపోతాయి అన్నమాట. మీకు బయట నుంచి సౌండ్స్ ఏమీ వినిపించవు.
ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే మీ యొక్క బ్యాలెన్స్ ఏదంటే గ్రావిటీ ఫోర్స్ అనేది గాల్లో ఉంటుంది కాబట్టి మీ ఇయర్లో లోబ్స్ అనేవి క్లోజ్ అవుతాయి, ఆ డ్రమ్స్ అనేవి క్లోజ్ అవుతాయి అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, చాలామంది ఏం చేస్తారంటే చెవిలో వేలు పెట్టి ఈ అని టక్కమని రఫ్ చేస్తూ కూర్చుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సివియర్ పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ల్యాండ్ అయిన తర్వాత సివియర్ పెయిన్ వస్తుంది, అంటే చెవి కూడా కొన్నిసార్లు వాచిపోయే సమయం ఛాన్సెస్ వస్తాయి అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే గుటక వేయండి చాలు, లేదంటే కొంచెం వాటర్ చిప్ తీసుకుని ఒక సిప్ వేసి గుటక వేయండి అనమాట. అలా చేస్తే మీకు ఏమవుతుందనంటే క్లియర్ అవుతుంది. కానీ అది పూర్తిగా క్లియర్ అవుతుందంటే మీరు టేక్ ఆఫ్ మళ్ళీ ల్యాండ్ అయ్యేంత వరకు మీరు వస్తూనే ఉంటుంది, గుటకలు వేయాలి. ఓకే, ఇది ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకి. అండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ వస్తుంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ అవుతుంది. అదేంటంటే ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఫ్లైట్లో ఎప్పుడైతే వెదర్ బాగాలేదని లేదంటే క్లౌడ్స్ అడ్డం వచ్చినప్పుడు కొన్ని మూమెంట్స్ వస్తాయి ఫ్లైట్లో. ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది ఎగ్జైట్తో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమవ్వదు, కానీ ఏమవుతుందో పైనుంచి పడిపోతుందా, గాల్లో ఇలా అయిపోద్దా అలా అయిపోద్దా, ఇదేంటి అంతలా ఊగిపోతుంది ఫ్లైట్ అని చెప్పేసి కొంచెం భయంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఫ్లైట్ అనేది ఎప్పుడు యాక్సిడెంట్స్ అనేవి అవ్వవు. ఒకటి ఏంటంటే మీకు వెదర్ చేంజెస్ వల్ల కానీ లేదంటే ఏదైతే విండ్ ఉందో ఆ విండ్ చేంజెస్ వల్ల కానీ మీకు ఫ్లక్చుయేట్ అవుతుంది అనమాట. ఆ టైంలో మీకు పైలట్ కూడా చెప్తాడు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. ఒకవేళ మీరు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే మీకు ఏమి కాదు, ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీరు పైకి పడి కింద కడతారనమాట, పైకి వెళ్ళి కిందకి పడతారు. ఓకే, ఎందుకంటే సీట్ బెల్ట్ సైన్ ఆన్లో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ సైన్ ఆన్లో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మిడ్ ఎయిర్లోకి వెళ్ళిందో పైలట్ కూడా అనౌన్స్ చేస్తాడు సీట్ బెల్ట్ సైన్ ఆఫ్లో ఉంటుంది, మీరు సీట్ బెల్ట్ తీసుకొని కంఫర్టబుల్గా కూర్చోవచ్చని. అలాంటప్పుడు మీరు తీసుకోవచ్చు. ఎప్పుడైతే పైలట్ మళ్ళీ వెదర్ బాగాలేదని సీట్ బెల్ట్ సైన్ ఆన్ చేశాడో ఆ టైంలో మళ్ళీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ. నా ఎక్స్పీరియన్స్లో నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేని ఒక వ్యక్తి, బ్యాక్ సైడ్ కూర్చున్న వ్యక్తి పైకి లేచి కింద పడ్డాడు అనమాట. ఆ టైంలో నేను ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేయించారు మా ఫ్లైట్, ఎందుకంటే ల్యాండింగ్ గేర్ అనేది ఓపెన్ అవ్వలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఫ్లైట్లోంచి బయట ఇంకొక మిడ్ ఎయిర్లో ఉన్న ఇంకో ఫ్లైట్ని కూడా క్యాప్చర్ చేశాను. అది మూమెంట్ క్యాప్చర్ చేయాలంటే చాలా రేర్, అండ్ అలా మనం క్యాప్చర్ చేయడానికి మన లక్ ఉండాలన్నమాట. నేను క్యాప్చర్ చేశాను, అది కూడా చూడండి ఒకసారి, వ్యూ చాలా బాగుంది. అండ్ ఫ్లైట్లో లాబరేటరీ ఎలా ఉంటుంది ఏంటని నన్ను చాలామంది అడిగారు. లాబరేటరీలో అంత మినిమం చాలా తక్కువ స్పేస్ ఉంటుందన్నమాట. ఆ స్పేస్లో కూడా మనం ఒకళ్ళు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా అన్నట్టుగా ఉంటుంది. అయితే వెళ్ళిన తర్వాత మీరు రెగ్యులర్ వాష్రూమ్లు యూస్ చేసుకున్నట్టు యూస్ చేద్దామంటే అవదనమాట. ఐదర్ మీరు టిష్యూ అయితే యూస్ చేయాలి, లేదు అని అంటే వాష్ చేసుకుందామని అంటే మీకు పని అవ్వదు. అలా వాష్ చేసుకోవాలని మీకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఫ్లైట్లో మీరు వన్ ఫ్లష్ కొడితే 5 to 10 ml మాత్రమే వాటర్ వస్తుంది, అదర్వైజ్ రాదు, ఇంకెక్కువ రాదు. మ్యాక్స్ టిష్యూ అయితే యూస్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఒకవేళ యూస్ చేస్తానంటేనే మీరు లాబరేటరీలోకి వెళ్ళండి, అదర్వైజ్ బిగుపట్టుకుని కూర్చోండి. ఎక్కడైతే ల్యాండ్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూసుకోండి, ఓకేనా. అండ్ ఫ్లైట్లో ఈ లాబరేటరీలో మీరు ఫ్లష్ చేసినప్పుడు 5 to 10 ml వాటర్ వస్తుందని చెప్పాను కదా, వాటర్తోనే మీ వేస్ట్ అంతా క్లియర్ అవుతుంది, మిగతాదంతా సక్కింగ్ ప్రాసెస్ ద్వారా సక్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఒకవేళ ఫ్లైట్లో కుదుపులు వస్తున్నాయి ఎక్కువ అన్నప్పుడు మీరు లాబరేటరీలో ఉండొద్దు, ఎందుకంటే లాబరేటరీ చాలా క్లోజ్గా ఉంటుంది. ఆ క్లోజ్గా ఉండడం వల్ల మీకు ఏది పట్టుకోవడానికి ఉండదు అనమాట, అందుకని మీరు పడిపోతారు, ఫెల్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఈ వివరణ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని అప్కమింగ్ వీడియోస్లో ఫ్లైట్ జర్నీస్లో ఉన్న ప్లస్ అండ్ మైనసెస్ మొత్తం కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి షేర్ చేయండి.